మీకు వేసినట్టే వేసి నేను కూడా మంచి 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 విషయాలు ఇంకొక 5 minutes లో వచ్చేస్తాను. ఓకే సార్. ఓకే దగ్గరలో ఓకే ఉంది. సరే ఓకే సార్. మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి లీడర్స్, మరి అందరూ కూడా మేడం కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాము. ఏదైనా మీ అమూల్యమైన మెసేజ్ ఉంటే మేడం కి మెసేజ్ రూపంలో ఇవ్వండి. సో అలాగే వన్స్ అగైన్ మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. వల్లి మేడం వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కి, ప్రత్యేకంగా టాప్ లేడీస్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు కాదర్వల్లి. ఆప్లైనే సుమా మేడం, టాప్ అప్లైనర్, మెంటర్, మొత్తం అన్ని కూడా నా లైఫ్ చేంజ్ చేసిన వ్యక్తి అంటే లక్ష్మి మేడం అనే చెప్పాలి. నా ఇంట్రడక్షన్ తర్వాత చెప్తానండి. ప్రజెంట్ చాలా మందికి తెలుసు కాబట్టి నేను ప్రతిరోజు మనం వెస్టేజ్ లో సప్లిమెంట్స్ దేనికి వాడాలో ఏంటన్నది ఇప్పటి వరకు మనం చూసాం కదా. ఎవరెవరికి ఏ టైప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని. కాకపోతే ఈ రోజు ఏంటంటే నేను నాకు తెలిసిన నాలెడ్జ్ కోసం నేను అదే వచ్చినంత మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరెవరికి ఏ సప్లిమెంట్స్ ఎలా ఎలా వాడకూడదు అన్న సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను మేడం. నేను నోని నోని మేడం, ఫస్ట్ నోని అనుకుందామండి. ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. దీనిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న మేడం ఒక్క నిమిషం మేడం. లీడర్స్, మీరు ఎవరైనా బుక్ పెన్ను ఉంటే పట్టుకోండి, రెడీగా పట్టుకోండి. ఎందుకంటే మేడం చెప్పిన సబ్జెక్ట్ ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా మీరు నోట్ చేసుకోండి. లేదు అంటే మైండ్ లో పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ మనకి కాకుండా మీ లైఫ్ లైన్స్ కి మీకు చెప్పడానికి బుక్ పెన్ను రెడీ చేసుకోండి లీడర్స్. ఓకే ఓకే మేడం, స్టార్ట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నూనె అండి. ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, సర్వరేగ నివారణి, చాలా ఎనర్జీగా ఉంటుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని తీసేస్తుంది, ఒక స్కానర్ లా కూడా పనిచేస్తుంది మన బాడీకి. ఇది ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. దీనిలో హెవీగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. మనకి బాడీకి అబ్జర్వ్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది నూనె. ప్రతిసారి కూడా ఎవరికైనా సరే మనం ఫస్ట్ నూనె కదా సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే వేరే సప్లిమెంట్స్ తో పాటు నూనె కూడా ఇస్తాం అనమాట. అండ్ ఫస్ట్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది, ప్లస్ బాడీకి ఏ సప్లిమెంట్స్ తో అయినా సరే ఇది ఇస్తే అబ్జర్వ్ చేస్తుంది బాగా. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. డైజెషన్ సిస్టమ్ ఇబ్బంది అవుతుందని. అలాగే లో బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదండి. లో బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అంటే ఇందులో టాక్సిన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయని మనం చెప్తున్నాం కదా, ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది ఇది. అందువల్ల లో బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. లో బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కళ్ళు తిరగడం, ఎప్పటికప్పుడు నీరసించుకోవడం అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పిర్లోన్ అండి. ఇది కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. తర్వాత సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. స్కిన్ అలర్జీ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఇవ్వకూడదు అండి. ఇది కూడా ఇందులోని కూడా చాలా హెవీ ప్రోటీన్ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి దాంతో ఒకటి ఈ స్పిర్లోనా అన్నది నాచుతో తయారు చేస్తుంది కాబట్టి సీ ఫుడ్ ఉన్న అలర్జీ వాళ్ళకి ఇస్తే, స్కిన్ ప్రాబ్లం అలర్జీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా ఎక్కువ అవే ఛాన్సెస్ ఉంది అన్నమాట. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ సజెస్ట్ చేయం కదండి మనం, దీనిలో కూడా హెవీ ప్రోటీన్ ఉన్న వల్ల ఇది కూడా ఇవ్వకూడదండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ క్రాన్బెర్రీ అండి. క్రాన్బెర్రీ అన్నది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, పాలు ఇచ్చే తల్లలకి కూడా ఇవ్వకూడదు. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఇది కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎలర్జీ నైన్ అన్నది మన వెస్టేజ్ లో చాలా అద్భుతం అనొచ్చు. ఇంకా చాలా అంటే నాకు తెలిసినవి మటుకు చెప్తున్నాను. ఇంకా చాలా మంచి ప్రోడక్ట్ ఇది. అంటే పడుకున్న వాళ్ళని, మంచం మీద పడుకున్న వాళ్ళని కూడా నిల్చోబెడుతుంది అనేసి అన్ని అంటారు. అంటే దీనిలోని కూడా కొన్ని ఉన్నాయి. అంత బలమైంది ఎవరెవరికి ఇవ్వకూడదు అన్నది కూడా ఉంటుంది.
స్టంట్స్ వేస్తారు కదండి, ఆపరేషన్ అది హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు చెయ్యొచ్చు, సజెస్ట్ చేయొచ్చు. కానీ స్టంట్ వేసిన వాళ్ళకి కొంచెం రిస్క్ తీసుకొని మనం ఇవ్వకూడదని నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఇది ఆమ్, ఒక మన గుండె తీరుని కొంచెం ఉమ్, పనితీరుని కొంచెం ఫాస్ట్ గా చేయడానికి పనిచేస్తుంది కాబట్టి స్టంట్ వేసిన వాళ్ళకి రిస్క్ తీసుకోకూడదు అనమాట ఇవ్వడానికి. దీనికి మనకి రిలేటెడ్ గా వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అవి సజెస్ట్ చేయొచ్చు. అలాగే మనకి యాక్సిడెంట్ అదే అయ్యేటప్పుడు రాడ్స్ అవి వేస్తుంటారు కదా, ఆ రాడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదండి. ఇవ్వ నెక్స్ట్ ఇంకేంటంటే ఆ మన బాడీలోని రక్తం గడ్డ కట్టేసింది అని అంటుంటారు కదా, బ్రెయిన్ లోని కానీ బాడీలోని, అలాంటి వాళ్ళకి తప్పకుండా సజెస్ట్ చేయొచ్చు ఇది. అది మా అదే కరెక్ట్ గా ఉండి రక్తం కరెక్ట్ గా ఉండి మన బాడీ సిస్టమ్ ని కరెక్ట్ గా పనిచేసేటట్టు చేస్తుంది అనమాట ఈ ఎలర్జీనైన్ ఇవ్వడం వల్ల. తర్వాత కాల్షియం. కాల్షియం అన్నది కాల్షియము, ఐరన్ పోలిక్, స్పిర్లోన కలిపి మూడు కలిపి వాడకూడదండి. మూడు కలిపి వాడవలసి వచ్చిన అయితే స్పిర్లోన అన్నది మార్నింగ్ పూట వేసుకొని కాల్షియం సారీ కాల్షియం అన్నది మార్నింగ్ పూట వేసుకోవాలి. స్పిర్లోన అన్నది ఆఫ్టర్నూన్ వేసుకోవచ్చు. ఐరన్ అన్నది ఈవినింగ్ కానీ నైట్ కానీ వేసుకోవాలి. మూడు కలిపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వాడుకోవాలి. తర్వాత సిఎండి అండి. సిఎండి అంటే మనకి ఎంత మంచి ప్రొడక్ట్ వెస్టేజ్ లో మనందరికీ తెలుసు. ఇది ఉమ్, మనం మన మనిషికి కావాల్సిన 80 రకాల మినరల్స్ ని మన బాడీకి అందిస్తుంది. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట ఇది. మన మనిషికి ఎసిడిక్ తత్వాన్ని నుంచి ఆల్కలైన్ తత్వానికి తీసుకొస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటూ ఫేస్ చేస్తున్నాం కదా ఈ మధ్యన. అందరికీ కూడా ఇంచుమించు అందరికీ కూడా 100 మెంబర్స్ లో 80 మెంబర్స్ కూడా ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం మనం ఫేస్ చేస్తున్నాము. దాన్ని తగ్గించే లక్షణం దీనిలో ఎక్కువగా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఒక మనిషికి కావాల్సిన ఎన్ని రకాల మినరల్స్ కావాలో వాటర్ లో అన్ని ఉండట్లేదు కదా ఇప్పుడు. ఈ సిఎండి వాటర్ వల్ల 80 రకాల మినరల్స్ మనకు అందుతుందండి. ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే అస్సలు వాడకూడదండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కూడా వాడకూడదు. ఇంకా 12 సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లలు కూడా వాడకూడదండి. ఖచ్చితంగా వాడవలసింది ఏంటంటే, నేను కూడా చాలా మందికి సజెస్ట్ చేశాను. ఫస్ట్ ఎలోవెరా ఇస్తాము గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి, ఆమ్లా ఇస్తాము, కాంబెటిక్స్ ఇస్తాము. ఆ మూడిటికి కూడా ఫస్ట్ అమౌంట్ పెట్టుకోలేదు అన్నట్టయితే ముందే ఇవ్వచ్చు. ఆ మూడు అయిన తర్వాత కూడా ఇంకా తగ్గలేదు అన్నట్టయితే ఖచ్చితంగా సిఎండి సజెస్ట్ చేయాలండి. అంటే బాడీలో ఎసిడిక్ లెవెల్స్ ని చాలా మటుకు తగ్గించే లక్షణం దీనికి ఉంటుంది. చాలా మంచి మంచి ప్రొడక్ట్ అండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్న లేకపోయినా సరే వాడవలసిన ప్రొడక్ట్ అండి సిఎండి వాడు. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అన్నది ఇది మనకి గుండెకి సంబంధించిన ఎంత మంచి ప్రొడక్ట్ అన్నది మనకు అందరికీ తెలుసు. ఇది శరీరంలో ఉన్న ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ అన్నా సరే రాకుండా ఉంటుంది. ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇది లో బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదండి. హై బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వాలి. లో బీపీ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నీరసించిపోతుంటారు కదండి, అందుకోసమని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం లో బీపీ ఉన్నా లేకపోయినా సరే ఆ కొంచెం మందికి ఏం లేకపోయినా ఉన్నా సరే కంటిన్యూగా వాడుతుంటాం కదా, ఉన్నా ఏం అవ్వకూడదు ఏం అవ్వదు వేసుకోవచ్చు అని చెప్తుంటాం కదా. అలాంటప్పుడు మనం రోజు వాడే క్రమంలో మనకి అప్పుడప్పుడు నీరసంగా ఉంటుంది. అలాంటి రోజు మాత్రం ఫ్లాక్స్ ఆయిల్ వేయకూడదు. ఫ్లాక్స్ ఆయిల్ వేయడం వల్ల ఇంకా కొంచెం నీరసం ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే హై బీపీని తగ్గిస్తుంది కాబట్టి ఆ దానికి రిలేటెడ్ గా ఇవి తీసుకోకూడదు. ఆ ప్లేస్ లో స్పిర్లోనా కానీ ఇంకేమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక్కటే, ఇది ఓన్లీ కొలెస్ట్రాల్ ఒకటే కాదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ కి మనకి యూజ్ అవుతుంది. మోకాలు నొప్పులకి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, థైరాయిడ్ కి. చాలా మందికి మాకు ఏం ప్రాబ్లం లేదు, పొట్ట వచ్చేస్తుంది కొంచెం డైట్ చేయకుండా, అలాంటి వాళ్ళకి కూడా ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ గ్లూకోజ్ మ్యాన్. గ్లూకోజ్ మ్యాన్ అన్నది షుగర్ ఉన్న వాళ్ళకి అస్సలు ఖచ్చితంగా ఇవ్వకూడదండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టయితే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాం కదా అనేసి అనుకుంటాం కదా. మోకాళ్ళ నొప్పుల్లో చాలా మందికి షుగరు బీపీతో పాటు ఉంటుంది కదా. దీని ప్లేస్ లో అది తగ్గించేసి ప్రోటీన్ కానీ కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్, కొలాజిన్ ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్రిల్ ఆయిల్. ఇది సముద్రంలోని అట్టడుగున్న రొయ్య పిల్లల నుంచి తయారు చేస్తున్నాను ఈ క్రిల్ ఆయిల్ అనే ప్రోడక్ట్. చాలా అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టుగా ఉంటాం కదా. ఈ క్రిల్ ఆయిల్ అన్నది ఎంత వండర్ఫుల్ ప్రొడక్ట్ అంటే చాలా అసలు మా అమ్మాయికి రిజల్ట్ వచ్చిన దానిలో చాలా అద్భుతంగా మనకి నాకైతే మంచి రిజల్ట్ అండి. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఒకటే కాదు, చాలా హెల్త్ ప్రాబ్లం కి మంచి సొల్యూషన్ అది ఈ క్రిల్ ఆయిల్ అన్నది. ఇది 4 years బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా వాడొచ్చండి. కాకపోతే చాలా మందికి కొంచెం వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల వెయిట్ చేస్తుంది అంటారు. ఏదైనా సరే మన సప్లిమెంట్స్ వేసుకునేటప్పుడు మనిషికి ఆ మంచి వెయిట్ తగ్గట్టుగా వాటర్ తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం కూడా రాదండి. ఇది ఒక్కటే దీనికి అనమాట ఎవరికి ఇవ్వకూడదు అంటే సీ ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వకూడదు. మిగతా వాళ్ళకి అందరికి ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక నాకు తెలిసి 10 రకాలకి ఇంకా ఎక్కువే దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఒక గైనిక్ రిలేటెడ్ కి చాలా బాగా పనిచేస్తుంది. గుండెకి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది. లివర్ కి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది. బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అంటే నేను ఇచ్చినవి చెప్తున్నానండి. బాడీ పెయిన్స్, ఒక కాలు ఒక చెయ్యి ఎక్కువగా లాగేస్తుంది, చాలా మంది సయాటికా ప్రాబ్లం ఉందంటారు వాళ్ళకి, మైగ్రేన్ హెడేక్ కి, ఇంకా ఏంటంటే బ్రెయిన్ షార్ప్ గా ఉండడానికి, ఫిట్స్ వచ్చిన పిల్లల్లో కూడా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఒకరు ఇద్దరికి ఇచ్చాను. పిల్లలు చాలా మందికి అటిజం అంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చాను. హ్యాపీగా అందరు కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. స్పెషల్లీ నాకు వచ్చిన టెస్ట్ ఏంటంటే లేడీస్ లో ఎక్కువగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గైనిక్ రిలేటెడ్ గా పెయిన్ వస్తుంటుంది కదా. ఆ పెయిన్ కి మాత్రం శతావరితో పాటు ఇది కూడా ఇచ్చినట్టయితే అద్భుతంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే మిగతావి రావు అని కాదు, మనకి ఏదైనా తొందరగా వచ్చిన దాన్నే కదా మనం ఎక్కువగా సజెస్ట్ చేస్తాము, గుర్తుపెట్టుకుంటాము. ఆ విధంగా ఈ క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నానంటే అది ఇవ్వకూడదు ఇది ఇవ్వకూడదు, ఇంకా ఉన్నాయి ప్రొడక్ట్స్, నేను చెప్పగలుగుతున్నాను. ఇది ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు అనేసి అంటున్నారు, మనం అన్ని ఇస్తున్నాం కదా అనేసి అనుకుంటాం కదా. ఏది ఎవరికి ఇవ్వకూడదు అనేసి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అని ప్రాణహాని అనేది ఏమి ఉండదండి. అదేం ఏదో అయిపోతుంది ఇప్పటి వరకు ఇచ్చేస్తాము ఇక మీదట ఇస్తాము అంటే దేనికి కూడా ప్రాణహాని ఉండదు. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, తేడా వస్తుంది, రిజల్ట్ రాదు, లేట్ గా వస్తుంది. దానివల్ల మన ప్రొడక్ట్ మీద నమ్మకం కొంచెం పోతుంది, నెగిటివ్ వస్తుంది. మన మీద కూడా మనం బిజినెస్ చేసుకున్నా ఏమైనా సజెస్ట్ చేసినా సరే మన మీద కూడా నమ్మకం పోతుంది అనమాట. ఎలాగా యూజ్ చేసినా వచ్చేస్తుంది అంటే కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి, దానికి ఇది ఇవ్వచ్చు అది ఇవ్వచ్చు అని చెప్పి మనం కొంచెం తెలుసుకొని, ఇప్పుడు కాల్షియం కోసం చెప్పాము, కాల్షియము ఐరన్ కూడా ఒకసారి వేసుకుంటారు, స్పిల్లోనా ఐరన్ కూడా వేసుకుంటారు చాలా మంది. దానికి కొంచెం మనం అటు ఇటు చేంజెస్ చేసుకొని టైమింగ్స్ చేసుకొని మినిమం 4 hours ఉండాలి కాల్షియం కి ఐరన్ కి స్పిల్లోనా కూడా. అలా అని చెప్పి టైం సెట్ చేసుకొని మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి అలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏవైనా సరే మనం హ్యాపీగా అందరికి సజెస్ట్ చేయొచ్చండి. ఇప్పటి వరకు మేము ఇచ్చేసాం కదా అలాగే ఇలాగని అనుకోకూడదు. థ్యాంక్ యూ మేడం, నేను కొంచెం చెప్పాను ఈరోజు. నెక్స్ట్ ఆ టెస్ట్ మనీ చెప్పబోతున్నాను మేడం. మేడం అదే మీ టెస్ట్ మనీ చెప్పండి. రియల్ గా బయట ఉన్న సిచ్యువేషన్ కి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కి ఇన్కమ్ పరంగా చెప్పండి, మీ ఓన్ ఫీలింగ్ చెప్పండి మేడం. మీరు అసలు అనుకోకుండా వచ్చారు, మీరు ఇక్కడ ఎంత హ్యాపీగా ఫ్యూచర్ ప్లానింగ్స్ మీకు ఉన్నాయి అనేది, అసలు వెస్టేజ్ మీద మీకున్న నమ్మకం అనేది చెప్పండి మేడం. చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం, మీరు చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు వల్లి అని. థ్యాంక్ యూ. నేను ఎలా వచ్చాను అనేసి అన్నది మేడం చాలా సార్లు చెప్పుకుంటాను, మళ్ళీ నేను చెప్తున్నాను. మేడం ఒక చిన్న విషయం మేడం, ఏమనుకోవద్దు. మీరు మొన్న నాకు ఒక టెస్ట్ మనీ కూడా చెప్పారు మేడం హెల్త్ పరంగా.
ఉమ్. అదే టాబ్లెట్స్ అది కూడా చెప్పండి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాకు వచ్చిన రిజల్టా మేడం? ఓకే మీకు మేడం. వచ్చిన రిజల్టే, మీ రిజల్టే, మీ ఓన్ రిజల్టే చెప్పండి. ఓకే ఓకే మేడం. ఓకే ఓకేనా? సరే మేడం. ఓకే. నేనైతే మా మేడంకి ఎప్పుడు నాకు మార్కెట్లో దొరికారు అంటారు, కానీ మేడమే నాకు దొరికారండి. నేను కూడా కాదు, మా ఫ్రెండ్ మా మార్కెట్కి వెళ్తే అక్కడ మేడం పరిచయం అయ్యడం జరిగింది. ఆ మేడం నెంబర్ తీసుకున్నారు. మేడం నెంబర్ తీసుకొని అప్పటికే నేను ఇంట్లో ఉంటూ ఏదైనా చెయ్యాలి అని చెప్పి, నేను బయట చేయాలి అంటే, నేను చదువుకుంది 10th క్లాస్ అండి. ఫస్ట్ నుంచి నాకే బయటకు పంపించరు. ఇది నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కూడా బయటకు పంపించరు. ప్లస్ చదువు 10th క్లాస్కి ఏమొస్తుందండి, బయట జాబ్ చేసినంత ఇదిగా ఏమీ రావట్లేదు కదా. డిగ్రీలు, పీజీలు, ఆ ఏంటి బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళే ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు అప్లై చేసుకుంటూని. అయితే ఆ క్రమంలో నేను కూడా మాట్లాడుకున్నాం, ఇలా మేడం నెంబర్ ఇచ్చారు వెళ్దాం అని చెప్పి బుధవారం పూట వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ కోసం మాట్లాడితే ఫస్ట్ హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని చెప్పారు మేడం. హెల్త్ ప్రొడక్ట్స్ చెప్పిన తర్వాత ఆ అప్పటికే నాకు మా పాపకి కూడా చాలా మా అమ్మాయికి అయితే గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం అండి, చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. దానికి అసలు ఫస్ట్ నేను పార్ట్ టైం జాబ్ కోసం మర్చిపోయాను అనమాట. ఇంకా మేడం హెల్త్ ప్రొడక్ట్స్ కోసం అన్ని చెప్పడం వల్ల ఆ అవన్నీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంక 1 మంత్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. మా అమ్మాయికి అయితే హెవీగా చాలా, అసలు గైనిక్ ప్రాబ్లం అండి. 2 years నుంచి బయట తిప్పి తిప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా దేవుని ప్రార్థించుకోవడం తప్ప ఇంకేమీ లేదు. గైనిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 3 రకాల హోమియోపతి వాడాము. ఆ ముగ్గురు దగ్గర మళ్ళీ ఇంకో 3 రకాల మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వేశాను. ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే డాక్టర్ చందన గారు ఆవిడ దగ్గర తీసుకెళ్తే ఆమె ఏమి ఇచ్చారంటే ఐసాన్ టాబ్లెట్స్ ఇచ్చారండి. ఆ టాబ్లెట్ అన్నది పిల్లలు పుట్టకుండా ఉండడానికి మధ్యలో గ్యాప్ లో యూజ్ చేస్తారటండి. మా అమ్మాయి గూగుల్లో సెర్చ్ చేసి, నాకు ఎందుకు అమ్మాయి టాబ్లెట్ ఇస్తున్నావు అంటే, తప్పదు ఆ టాబ్లెట్ వేసుకుంటేనే పెయిన్ తగ్గుతుంది తనకి. ఆమె ఏమేమి ఇచ్చారంటే హెడేక్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వస్తుంది, వామిటింగ్ సెన్సెస్ ఉంటుంది, ఎప్పుడు నిద్రగా ఉన్నట్టు ఉంటుంది. ఈ మూడిటికి మీరు ఫేస్ చేయగలిగితేనే ఈ టాబ్లెట్ వేసుకోవాలి. మన దానిలో ప్రతి దానికి కూడా ఎవరైనా అడిగితే సైడ్ ఎఫెక్ట్ ఉండవా అంటుంటారు. ఏమి అవ్వదు కదా, ఏమి అయిపోం కదా అంటారు. కానీ నేను ఫేస్ చేసింది ఏంటంటే, డాక్టర్ చెప్పి తీసుకోవాలా అంటే నువ్వు చచ్చిపోతావు, వెళ్తావా ఉంటావా అన్నట్టుగా, తప్పదు వేసుకోవాలి, పెయిన్ తగ్గాలి అంటే వేసుకోవాలి. అలాగే 2 months వాడాను. 3rd monthలే లక్కీగా నాకు భగవంతుడి దయ వల్ల ఈ వెస్టేజ్ పరిచయం అవడం జరిగింది. నాకే కాదు మా పాపకు కూడా పునర్జన్మ ఇచ్చినట్టు అయ్యింది. చాలా 15 days లోనే మళ్ళీ పీరియడ్ రావడం జరిగింది, పెయిన్ తగ్గడం జరిగింది. అది చాలా సివియర్ గా అండి. అది నేను ఓపెన్ గా చెప్పలేకపోతున్నాను. చాలా సార్లు టచ్ లో చెప్పాను, అంత సివియర్ గా వచ్చింది. అదే అమ్మాయిని డాక్టర్ మైథిలి అండి, కేజెస్ ఆపోజిట్ లో డాక్టర్ ప్లాజాలో 2nd floor లో ఉంటారు. అదే అమ్మాయిని ఇప్పుడు 9 months తర్వాత మళ్ళీ తీసుకెళ్లాను. మొత్తం టెస్ట్లు అన్ని చేయించాను. ఫుల్ గా అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఎందుకమ్మా హాస్పిటల్కి వచ్చారు అని అడిగారు. చదువుకున్న పిల్లలకు డౌట్స్ ఎక్కువ కదండి. అప్పుడు వాడేమో, అప్పటి నుంచి స్కాన్ చేయించుకోలేదు, టెస్టులు చేయించుకోలేదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఒకసారి నాకు వెళ్ళాలమ్మా, అది క్లియర్ అయిందో లేదో తెలియదు కదా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాబ్లం వల్ల మా అమ్మాయి చక్కగా ఉండే అమ్మాయి ఒక 55, 60 వరకు ఉండదులేండి, 55 లోపు ఉండేది వెయిట్. ఆ వెయిట్ కూడా ఫుల్ లాస్ అయిపోయింది. 22 years అమ్మాయి 40 వచ్చేస్తుంది అనమాట, 40 kgs కి. ఇప్పుడు 40 తర్వాత 45 అలా ఉండేది. ఇప్పుడు 50 kgs వెయిట్ కూడా పెరిగిందండి. దీనివల్ల వెయిట్ పెరగడానికి కూడా మేము ఏం వాడలేదు. ఇంకోటి ఏంటంటే, తనకి మార్నింగ్ లేచి రోజు తుమ్ములు అన్నమాట. అది ఒక 1/2 గంట 20 నిమిషాల వరకు తుమ్ములు వచ్చేసేవి తనకి. అది దానికి కూడా ఏమి వాడకుండానే తగ్గిపోయింది. మైగ్రేన్ హెడేక్ కూడా ఏమి వాడకుండానే తగ్గిపోయింది. ఇన్ని అంటే ఓన్లీ గైనిక్ వాడడం వల్ల ఇవన్నీ తగ్గాయి. మా అమ్మాయి టెస్ట్ మోని అదే ఉంటే, నాకైతేనండి, నాకు ఎక్కువగా ఫస్ట్ ఏంటంటే యాంగ్జైటీ ప్రాబ్లం ఉంటుంది. హెడేక్, చిన్న విషయాన్ని కూడా ఏది తట్టుకోలేని, ఏదైనా తెలిసినా సరే ఎక్కువగా నీరసం, అది ఎందుకు వస్తుందో నీరసం తెలియదు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ పెయిన్, బాగా బ్యాక్ పెయిన్ సివియర్ గా.
ఈ ఒక్కటి కాదండి నా ప్రాబ్లం. ఎప్పుడు నేను చెప్పలేదు టెస్ట్ మనీ, మా అమ్మాయి కోసమే నాకు బాగా కాబట్టి చెప్పాను. హోమియోపతి 10 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండేది, వైట్నరీ ఇన్ఫెక్షన్ ఉండేది, నెక్స్ట్ యాంగ్జైటీ ప్రాబ్లం ఉండేది. ఎప్పుడు మార్నింగ్ అంతా ఎక్కడికైనా వచ్చి అలసిపోతే నైట్ మాత్రం రోజు చలితో జ్వరం, మామూలుగా జ్వరం కాదండి, మామూలు చలితో జ్వరం. మళ్ళీ మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది నీరసం వల్ల. హెడ్ ఏక్, బాడీ పెయిన్స్, ఇవన్నీ అన్నమాట. అన్ని దేనికి దానికి ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినప్పుడు దానికి చూపిస్తాను మొత్తం అన్ని రకాలు. త్రోట్ మళ్ళీ ఇంట్లో వేడి నీళ్ళు కాచుకొని నీళ్ళు తాగితే తప్ప బయట ఎక్కడికైనా వెళ్తే ఆ రోజు నీళ్ళు తాగితే గొంతు నొప్పి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే నెలకి డాక్టర్ రాధిక గారు జీవీఎంసీ ఆపోజిట్ లో ఉంటారు, హోమియోపతి డాక్టర్. ప్రతి మంత్ వెళ్ళి 600 ఫీజు అన్నమాట. మందులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి. ఇంకా ప్రతి మంత్ కూడా కిరాణా షాప్ కి వెళ్తాము, దేనికైనా వెళ్తాం కదా, గ్యాస్ ఇవన్నీ బియ్యం అన్ని తెచ్చుకుంటాం కదా, ఇలాగే నా పార్ట్ లో కూడా మంత్లీ అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ ఈ వెస్టేజ్ లోకి వచ్చాక నాకైతే లాస్ట్ మంత్ జూలైలో వెళ్ళానండి నేను. జూలైలో వెళ్ళాను ఎందుకు అంటే అప్పుడు ఎక్కువగా హెవీ రెయిన్ సీజన్ లో నాకు ఫీవర్ వచ్చేసింది. అయితే మా పాపలు ఇద్దరు ఊరు వెళ్ళి నేను ఒక్కరిదాన్ని ఉన్నాను 4-5 డేస్. ఆ ఒక్కరిదాన్ని ఉన్న క్రమంలో కొంచెం తట్టుకున్నదేమో, అందరూ ఉంటే నేను ఉండిపోతాను. కానీ అప్పుడు ఇంకా ఏమైనా అయిపోతుంది, హెవీ హెడ్ఏక్ వచ్చడం వల్ల నాకు ఏమైనా అయిపోతుందని భయంతో వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హాస్పిటల్కే వెళ్ళలేదండి. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం ఇది. ఆ క్యాప్సెస్ అన్ని ఇంకా అలానే ఉన్నాయి. నేను వాడుతున్నది ఏంటంటే శతావరి వాడాను, కాల్షియం వాడాను, నూనె వాడాను, అలోవెరా వాడాను. ఇవే వాడుతున్నాను. గ్యానడర్మా కొన్ని రోజులు వాడాను, మానేశాను. మధ్యలో గ్యాప్ ఇచ్చి వాడుతాను అనమాట. ఇప్పుడు టోటల్ అన్ని తీసేసి హై సపోర్ట్ కు ముందు వాడితే బాగుంటుంది. హైట్ సపోర్ట్, వైటల్ కాంప్లెక్స్, అలోవెరా, ఈ మూడే వేస్తున్నానండి ఇప్పుడు. మొత్తం ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తాను. కాల్షియం కూడా రోజు తప్పి రోజు వేస్తాను అప్పుడప్పుడు. అంటే ఇంకా నాకేం చెప్పారటండి కాల్షియం కోసం, సెల్కాల్ సిటీ అండి, అది 500 mg 360 రూపీస్ ఉంటుంది. 15 టాబ్లెట్స్ 360 రూపీస్. మనకి 100 టాబ్లెట్స్ 230 రూపీస్కి వస్తున్నాయి. అవి నాకేమన్నారంటే నీ ఎముకలు లోపలంతా గుల్లబారిపోయి నువ్వు ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు కూడా కాల్షియం వాడాల్సిందే అన్నారంట. రోజు కూడా ఫస్ట్ బ్యాక్ పెయిన్ అని ఎప్పుడు వెళ్తాను నేను హాస్పిటల్ కి, మేడం కాల్షియం వాడుతున్నారా అంటారు ఆవిడ. అవి ఏమి చూడరు ఆవిడ, ఫస్ట్ కాల్షియం వాడుతున్నారా అని అడుగుతారు. అంత కాల్షియం నీళ్ళండి నాకు. దానివల్ల మొన్న ఒకసారి హరీష్ క్లాస్ లో కాల్షియం కోసం ఇంత ఇదిగా ఉందా అంటే నాకు ఆ కాల్షియం వల్లే ఈ బాడీలో తేడా అంతా వచ్చింది అని చెప్పి నాకు తెలిసింది. కాల్షియమే అని చిన్నది అనుకుంటాం కానీ కాల్షియం ప్రాబ్లం వల్ల చాలా ప్రాబ్లం ఉంటది. హార్ట్ కి కూడా అటాక్ అవుతుంది. యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నాను కదా, నేను దానికోసమే అది అని అనుకున్నాను. చాలా చాలా తెలుసుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అది మేడం నా టెస్ట్ మనీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బయట ఎక్కడ జాబ్స్ లేవండి. కొంచెం కష్టపడి మనం చేసుకుంటే, కష్టపడి కాదు ఇష్టపడి మనం చేసుకుంటే ఎక్కడో కాదు. మా పిల్లలే ఉదాహరణ. మా పెద్ద పాప పీజీ చేసింది, చిన్న పాప పీజీ చేసింది, బీఈడీ చేసింది. ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం ఒక 1 ఇయర్ నుంచి గవర్నమెంట్ పోస్టులు తీస్తారని 2 ఇయర్స్ నుంచి అలా వెయిట్ చేస్తుంది. 1 ఇయర్ నుంచి ట్రైనింగ్ చదువుకోవడం ఇవే ఆ అమ్మాయి. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 22-3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చదువుకొని దానికోసం ప్రిపేర్ అవుతే ఫస్ట్ 15-20 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి. మా పెద్ద అమ్మాయికి 25 ఇస్తారు. తను ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ అన్నమాట. మొన్నటి వరకు ఎందుకమ్మా మనీ అవసరమైనా వెళ్ళాలి అంటే, అమ్మా ఇది పోతే జాబు మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం, నాకేం పని లేకపోయినా బానే ఉంది వెళ్తానండి. చూసారా పిల్లల్లో అంటే ఇప్పుడు అక్కడ లీవ్ పెట్టేస్తే ఇంకొకరు వచ్చేస్తారు వెంటనే ఆ ప్లేస్ లో. పీజీలు చదువుకున్నా ఏం చేసినా సరే జాబ్ లో చాలా కష్టం ఉంది. ఆ చదువుకున్నా చదువు లేకపోయినా సరే లేడీస్ అయితే హ్యాపీగా, జెంట్స్ కోసం చేసుకోవచ్చు, జెంట్స్ కోసం కాదు చెప్తున్నాను, ఎస్పెషల్లీ నేను లేడీస్ కోసం చెప్తున్నాను, హ్యాపీగా చేసుకోవచ్చు. నా ఇన్కమ్ అయితే LOP దాటిందండి, 30+ వస్తుంది. లాస్ట్ టైం 34 వచ్చింది. బయట ఎక్కడండి ఇస్తున్నారు? నాకైతే బయట చేసే ఓపిక లేదండి అసలు. బయట చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. మన టైం పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఇద్దరిని చూసుకుంటూ చక్కగా ఏమైనా బయట పనులు చూసుకుంటూ ఆఫీస్ టైంకి మీటింగ్ వెళ్ళి ఫోన్లో ఫాలోఅప్లు చేసుకుంటూ హ్యాపీగా చేసుకోవచ్చండి.
ఇది మాత్రం ఇది మేడం నా టెస్ట్ మోనీ అన్నది. థ్యాంక్ యూ మేడం. మీ 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 డ్రీమ్ చెప్పండి మేడం. నా డ్రీమ్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఎల్ఓబి కంటిన్యూ అలా అవ్వాలి మేడం. నా డ్రీము డిసెంబర్ కల్లా 2 ఎల్ఓబిలు మేడం ఖచ్చితంగా వస్తుంది నాకు. ఎస్. ఆ, ఇంకా ఈ ఇయర్ లో ఖచ్చితంగా 1 lakh రీచ్ అవ్వాలి. మా సార్ బయట అన్నారు కదండి, మా సార్ని బయట ఇక్కడ తీసుకొచ్చేసేయాలి. నాది ఆ డ్రీము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. చాలా చాలా అద్భుతమైన సెషన్ చెప్పారు. ఫస్ట్ న్యూట్రిషన్స్ ఎవరికి వాడకూడదు అనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చారు. సో దాంతో పాటు ఏమైనా మీ కొంచెం తప్పుంటే ఏమైనా అంటే నేను గాబరల్లో కొంచెం అవి తెలిసి ఏం లేదు చెప్పాను. ఏం లేదు మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. సూపర్ మేడం. లీడర్స్, మరి మేడం సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అసలు ఎంత ఆ ఫీల్ ఉంటేనే మనం బయటికి చెప్పగలరు. ఒకటి అండి, నిన్న విజయ మేడం ఒక టెస్ట్ మోని చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కసారి న్యూట్రిషన్ కోసం చెప్తానండి. ఇప్పుడు మేడం ఉన్నారా, అలాగే హౌస్ వైఫ్ మేడం అనే కాదు, ప్రతి హౌస్ వైఫ్ కి 30 years వరకు చాలా హెల్దీగా ఉంటారండి. ఎందుకంటే ఫ్యామిలీ కోసం ఎంతో చేస్తారు వాళ్ళు. 30 దాటిన తర్వాత వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు బయటికి చెప్పట్లేదు, కానీ కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, వీక్నెస్, ప్రతి ప్రాబ్లం అటాక్ అవుతుంది. ఎందుకు అటాక్ అవుతుందండి ఇప్పుడు ప్రతి ప్రాబ్లం? ఇప్పుడు లేటెస్ట్ గా స్ట్రంట్లు కూడా పడుతుంది, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. అంటే మనం ఏదైతే విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవట్లేదండి. నేను చాలా వరకు అందరికి గైడ్ చేస్తున్నాం. మనం విజయ మేడం కి యాక్చువల్ గా ఫస్ట్ నుంచే విజయ మేడం కి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఈవెన్ బేసికల్ గా రాలేదండి. మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత రావడం జరిగింది. అంటే ఆ గ్యాప్ లో ఆమె సరైన ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల. అయితే ఆ ప్రాబ్లం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు లైఫ్ టైం మెడిసిన్ వాడాలంటండి. యాక్చువల్ గా టెస్ట్ మోని ఆమె చెప్పాలి, నేను ఎందుకు చెప్తున్నాను అంటే లైఫ్ టైం మెడిసిన్ వాడాలంట. కానీ విజయ మేడం ఎప్పుడైతే వెస్టీస్ కి వచ్చారో మెడిసిన్ మానేశారు. అయితే నిన్న మొత్తం ప్రాపర్ గా టెస్ట్ అని చేయించుకున్నారండి కళ్యాణి హాస్పిటల్లో. నార్మల్ గా చేయించుకుంటే అసలు డాక్టర్ ఆశ్చర్యపోయాడంట. అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లైఫ్ టైం మెడిసిన్ వాడాలి కదా, మీరు ఎలా మానేశారమ్మా, న్యూట్రిషన్ వేసుకుంటున్నారా, చాలా బాగుంది అని. ఏ ప్రాబ్లం లేదంటండి. అసలు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, నేను లేటెస్ట్ గా వెస్టీజ్ లో ఒక 1 year నుంచి ఒక పర్సన్ ఐడి వేశానండి. వేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక 36 years వచ్చిండే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను న్యూట్రిషన్ వాడండి, న్యూట్రిషన్ వాడండి అంటే, ఆ అమ్మాయి నాతో ఏమనేవారంటే, అక్క నాకు ఏ ప్రాబ్లం లేదు, అసలు నాకు ఏ ప్రాబ్లం లేదక్క, బ్యాక్ పెయిన్ కూడా రాదు, నేను చాలా హెల్దీగా ఉన్నాను అక్క అని ప్రతిరోజు మనం చెప్పినప్పుడల్లా ఇదే స్టోరీ. అంటే వాళ్ళు మెడిసిన్ అనుకునేవారు. లేదమ్మా న్యూట్రిషన్ ఖచ్చితంగా వాడాలి 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 అని చెప్పాను, ఏమి చెప్పలేదండి. ఒక రోజు సడన్ గా ఇంటికి రండి అక్క అంటే అర్జెంట్ ఎమర్జెన్సీ వెళ్తే ఏమైంది అంటే, చేతుల దగ్గర గుత్తులు, కాళ్ళ దగ్గర గుత్తులు, బాడీ అంతా స్వెల్లింగ్, కంప్లీట్ గా స్వెల్లింగ్ వచ్చేసింది. అడుగు కూడా వేయలేకపోతుంది తను. ఏమైంది గిరిజా ప్రాబ్లం అంటే, ఏమీ లేదక్క, ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్ గా అన్ని టెస్టుల్లో చేసుకుంటే ఆ అమ్మాయికి కాల్షియం డెఫిషియన్సీ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఆమె తాగిన వాటర్ వల్ల వచ్చింది. మరి ముందు నుంచి మనం చెప్తుంది ఏంటండి, ఈ రోజు వెస్టీజ్ లో ఎందుకు నేను చెప్తాను, ఎంత అదృష్టం ఉంటే వెస్టీజ్ కి వస్తామండి మనం. ఎందుకంటే ఆబ్వియస్లీ న్యూట్రిషన్ కోసం తెలిసిపోద్ది. డాక్టర్ కన్నా మించిన నాలెడ్జ్ ఈ రోజు మనం ఇవ్వగలుగుతున్నాం. డాక్టర్ జబ్బు వచ్చిన తర్వాత అది కేవలం తగ్గడానికి 100% ఇస్తారు మనకి, పర్మనెంట్ గా కాదండి, టెంపరీగా. కానీ మనము అసలు నీకు ఆ ప్రాబ్లం అనేది రాకుండానే మనం చెప్తున్నామండి. కానీ మనం ఏదో న్యూట్రిషన్ వాళ్ళు సేనికి ఫస్ట్ మనం వాడాలి. వెస్టీజన్ గా మీరు ఎన్ని రకాల న్యూట్రిషన్ వేసుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అంత చెప్పినా ఇప్పుడు ప్రెసెంట్ ఆమె ఒక 1 month వాడారు మన వెస్టీజ్ న్యూట్రిషన్, ఇప్పుడు మెడిసిన్ కి వెళ్ళిపోయారు. ఇంకా ఆమె చెప్తుంది ఏంటంటే జీవితాంతం ఈ మెడిసిన్ వాడాలంట. 34-36 years ఒక లేడీ లైఫ్ టైం మెడిసిన్ వాడితే ఆ అమ్మాయి బాడీ ఏమవుతుందండి అంటే అర్థం చేసుకోండి. ఎక్సలెంట్, మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు. వెస్టీజ్ లో 100% గోల్ 2-3 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, అద్భుతమైన కార్స్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. అంటే ఇదంతా మన మైండ్ సెట్ ఏంటండి, మీరు అనుకుంటే జరుగుద్ది. నాకు ఇదంతా అవుతుందా అంటే నేనేం చేయలేను. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఆన్సర్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 100% జరుగుద్ది. ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు,
ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. అకౌంట్ లో ఇన్కమ్ వచ్చిందంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇన్కమ్ ఈ రోజే 2 లక్షలు పడితే మనం ఎంత సంతోషంగా ఉంటాము అనేది మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఇంకా మనకి ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఉంది అంటే ఈ రోజు మీరు వేసే ప్రతి న్యూట్రిషన్ మీకు హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అంత అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. తెలుసా అండి, ఈ రోజు వెస్టీజ్ మేడం కి, వల్లి మేడం కి తెలియకుండా ఉంటే ఈమె ఈ రోజు కూడా ఆమె టాబ్లెట్లు యూజ్ చేసుకుందరు. అదే విజయ మేడం తెలియకుండా ఉంటే ఇప్పటికీ కూడా మేడం మెడిసినే వాడతారు. నాకు కూడా తెలియకుండా ఉంటే ఈ రోజు నా ఇంట్లో ఎన్ని మెడిసిన్ ఉంటదండి. అంటే ఇక్కడ మనందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడపకి వెళ్ళండి, మీకు ఏం టెన్షన్ లేదు. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, నిన్న వెళ్ళానండి, ఒక పేస్ట్ ఇచ్చానని. పేస్ట్ యూజ్ చేశారు, ఐడి ఇచ్చారు. ఆ అమ్మాయికి మైగ్రేన్ ఉందని నేను వీడియో పెట్టాను, చూసారు. స్టాటస్ ప్రతి ఒక్కరికి చూపించేటట్టు నేను చేయండి చేయండి అంటున్నాను. ఇది కూడా ఒక టెక్నిక్ ఏనండి. ఎప్పుడైతే నేను రమాదేవి మేడం మైగ్రేన్ కంట్రోల్ అయిందని చెప్పి వీడియో నేను స్టాటస్ లో పెట్టడం జరిగిందో, ఎవరైతే నా దగ్గర ఐడియా వేసిన అమ్మాయి అక్క మైగ్రేన్ కూడా మీ దగ్గర ఉన్న సొల్యూషన్ వేస్తుంది. ఇప్పుడు 100 పీవీల ప్రొడక్ట్ అనేది పెడుతున్నాం. అంటే డబ్బు ఇది లేకుండా ఉన్న హౌసెస్ ఎన్నో ఉన్నాయి కానీ జబ్బులు లేకుండా ఉన్నవి లేవండి. అందుకని ప్రతి ఒక్క ఇంట్లో మనం వెస్టిజ్ చేయొచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో మన హెల్త్ అనేది ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ వాళ్ళతో ప్రాపర్ బాండింగ్ అనేది పెట్టుకొని ప్రతి ఇంటికి ఇవ్వండి. 100% ఇన్కమ్ ఆదాయం పరంగా అలాగే ఆరోగ్యం పరంగా ఎంత నిజంగా అండి, అసలు ఆరోగ్య పరంగా అయితే మాటలు లేవు. అసలు ఈ న్యూట్రిషన్ ప్రాపర్ గా ఎర్లీ మార్నింగ్ నూనె వేసుకోండి. అలాగే చక్కగా టిఫిన్ చేసిన తర్వాత కొలెస్ట్రాల్ వేసుకోండి, ఆమ్లా వేసుకోండి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్ మస్త్ అండ్ షుడ్ గా వేసుకోండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. కొలెస్ట్రాల్ అనేది బయట ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఆమ్లా అనేది మనం తిన్న ఫుడ్ మన బాడీకి వేడికి పట్టడానికి పనిచేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది. సో ఫ్లాక్స్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని క్లియర్ చేస్తుందండి. వీటితో పాటు మధ్యాహ్నం కాల్షియం వేసుకోండి, అలాగే నైట్ కూడా కొన్ని రకాల న్యూట్రిషన్స్ వేసుకోండి. ఇయర్లీ వన్స్ కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్ ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. టాక్సిక్ ఇయర్లీ 3 times యూజ్ చేయండి. మన బాడీని క్లీన్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన బాడీని హెల్దీగా ఉంచుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, బ్యూటీగా ఉండొచ్చు. ఇన్ని రకాల ట్రీట్మెంట్ మన చేతిలో ఉన్నాయి. ఈ నాలెడ్జ్ ని తీసుకొచ్చి మనం ఒక 6 members కి అవేర్నెస్ ఇవ్వడం ద్వారా ఎంత టీం కట్టొచ్చండి. అయితే ఒకటే ఒకటే మేడం, నిన్న కూడా ఒక మేడం చెప్పారు, మేడం నేను చాలా బాగా వెళ్తున్నాను ప్లానింగ్స్ కి, అందరికీ చెప్తున్నాను కానీ నాకు టీం అనేది ఇప్పటి వరకు కూడా కొంచెం ఇదయింది. ఎందుకు అంటే అంటే ఏం లేదండి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటేనే అదే రూల్ అండి. మీరు 99 members కి 100 members కి చెప్తే 99 members వింటారు, కానీ ఒక్కరు మాత్రమే మీరు నడుస్తారు. ఆ ఒక్కరు మీతో వచ్చారంటే ఈ 99 members ని మీకు తీసుకొచ్చేస్తారు. కానీ ఆ ఒక్కరి కోసం మీరు 99 members కి ప్లాన్ చెప్పాలి. ఆ ఒక్కరి కోసం మీరు 99 ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఆ ఒక్కరి కోసం, ఆ ఒక్క లీడర్ కోసం, ఆ ఒక్క విఎంసి మెంబర్ కోసం మీరు 99 సార్లు మీరు ట్రైనింగ్ ఇచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడానికి ఆ ఒక్క లీడర్ వస్తారు. కానీ స్టార్టింగ్ 1, 2, 3, 4, 5 ఈ ప్లానింగ్స్ లోనే వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు రాలేదు, ఇంకా నాకు ఇంతే, నాకు ఇలానే జరుగుద్ది, వాళ్ళకైతే బాగా వస్తుంది, నాకే ఎందుకు రావట్లేదు అని మీరు ఈ ఆలోచనలు చేసి యూనివర్సిటీకి ఇస్తున్నారు కదండి. అసలు ఎంత బలంగా తీసుకుంటుందండి సబ్ కాన్షియస్ మైండ్. అసలు మీకు ఏం కావాలి అనేది ఫస్ట్ పక్కన పెట్టి మనకి ఏం వద్దు అనేది మీరు అడగడం వల్ల అది మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేసుకుంటుంది. సో అందుకని మీరు ఏ ప్లానింగ్ కి వెళ్ళినా మంచి చిరునవ్వుతో నీట్ గా రెడీ అయ్యి, మేడం ప్లాన్ చెప్పాను కదా, ఫోన్ చేస్తే ఐడి వేస్తారు, లేదంటే లేదు. కానీ ఇక్కడ మనం పోయేదే ఉంది, ట్రైనింగ్ అయింది కదండి. ఒక మీటింగ్ కి వచ్చారు అంటే మీకు అక్కడ ఏమీ లేదు, సబ్జెక్ట్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు, మనల్ని మనం డెవలప్ చేసుకుంటున్నామే తప్ప అక్కడ మనం లాస్ అప్ అయింది ఏమీ లేదు. హెల్త్ కోసం తెలుసుకుంటున్నాం కదా. టీం రావడం రాకపోవడం సారీ అండి, ఫోన్ వచ్చింది. మీ విజన్ కరెక్ట్ గా ఉంది కాబట్టి 100% మీకు టీం అయితే 100% వచ్చింది. కానీ టీం వచ్చే ముందు మీకు బంగారం లాంటి హెల్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది కదండి. ఎవరు చెప్తారండి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్లాక్స్ చేసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుందని ఎవరు చెప్తారు? నిన్న వాళ్ళు ఎంత బాగా డెమో చేశారండి. నిన్న మన బీబీఎమ్మ అండ్ మనీ మేడము నిజంగా వాళ్ళిద్దరు డెమో చేస్తుంటే, బీబీఎం డెమో చేస్తుంటే అసలు ఎంత చక్కగా ఏజ్ లో ఫ్లోర్ క్లీనర్ డెమో చేసి ఇంత మందికి ప్రజెంటేషన్ భయం లేకుండా ఇచ్చారు. ఆ నాలెడ్జ్ ఆ అమ్మకి వచ్చింది కదా. మనీ మేడం నిన్న మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఎంత స్కిల్స్ ఉన్నాయి ఈ మేడం లో.
అసలు ఇంతవరకు అసలు భయపడుతూనే వచ్చినట్టు అనిపిస్తుంది మేడం, బెరుగ్గా. కానీ నిన్న మేడం ప్రజెంటేషన్ వీడియోలు చూస్తుంటే నాకే అనిపించింది ఇన్ని స్కిల్స్ మేడం లో ఉన్నాయి. మేడంకి అర్థమైపోయింది షుగర్ కి ఏం వేయాలి, బీపీకి ఏం వేయాలి, గ్యాస్ట్రిక్ ఏం వేయాలి. మేడం ఇప్పుడు మినీ డాక్టర్ అయిపోయారు. మరి నాలెడ్జ్ అంతా వచ్చింది కదా, మరి దీనికి ఎందుకు మనం సంతోషపడట్లేదు, దీనికి ఎందుకు మనం గ్రాటిట్యూడ్ చూపించట్లేదు? టీమ్దే ఉందండి, మీరు అనుకోవాలే కానీ మీకోసం ఆరుగురు రారా? ఇన్ని కోట్ల జనాభాలో మీకోసం గెలిపించడానికి 100% అనుకోండి. మనకు కావాల్సింది ఇన్కమ్, మనకు కావాల్సింది ఈవెన్ ఆరోగ్యం, రెండు ఇందులో ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నో, రాదు, లేదు, కాదు ఈ మాటలు కానీ మీ వాయిస్ ని రాకూడదు. ఫాలోఅప్ విషయంలో మీరు బిజినెస్ అనేది ప్లానింగ్ ప్రాపర్ గా ఎంత బాగా చేస్తున్నారో, మెయిన్ బేసిక్ ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు హోమ్ మీటింగ్ వెళ్ళి వచ్చేసాం, 1 వీక్ తర్వాత మీరు ఫాలోఅప్ చేశారంటే అక్కడ మీకు టీము మనకి చెప్పలేం. ఖచ్చితంగా ఈ రోజు మనం హోమ్ మీటింగ్కి వెళ్ళామంటే నెక్స్ట్ డే కొంచెం మీరు వీలు చూసుకొని, ఎవరైతే హోమ్ మీటింగ్ వెళ్ళామో అక్కడ మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ ఫాలోఅప్. ప్రొడక్ట్ ఎలా ఉంది 48 hours లో ఫాలోఅప్ చేయాలండి. ప్రొడక్ట్ ఇచ్చిన, బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేసిన 48 hours లో ప్లానింగ్ చెప్పాలి. సో మీరు ఇలా ఫాలోఅప్ చేసుకుంటూ, మంచి డ్రీమ్ పెట్టుకుంటూ, హెల్దీగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, 10 మందితో కమ్యూనికేషన్ ఉంటూ, షేర్ చేస్తూ, రేపటి రాబోయే విజయాన్ని ఈ రోజే ఆస్వాదిస్తూ ఇలా మీరు ప్రాపర్ గా ముందుకు వెళ్తే 100% సక్సెస్ ఆపేది ఏది లేదండి. మన పాజిటివ్నెస్ చాలా బాగుంటది. ఎందుకంటే ఈ రోజు నేను చూస్తున్నాను కదా, నేను మణి మేడం ప్రెజెంటేషన్, బీబీఎం ప్రెజెంటేషన్, అలాగే మరి సుజాత మేడం అయితే బోర్డు మీద ఎక్సలెంట్ ప్లాన్ చెప్పారు. ఫస్ట్ టైం నాకు కూడా సుజాతలో ఇంత స్కిల్ ఉందా అని. అసలు మనము 4 months సిఎన్సి తీసుకుంటేనే ఫ్రీ గిఫ్ట్ వస్తుందని అనౌన్స్ చేస్తాం. కానీ సుజాత మేడం ఆ మంత్ లోనే మనకు బెనిఫిట్ రావాలి అంటే ఏం చేయాలి అనేది కూడా ఆమె చెప్పారు బోర్డు మీద, ఆమె స్కిల్స్. అలాగే శ్రీను సార్ చెప్పారు, అలాగే ఇంకొకసారి సురేష్ గారు చెప్పారు. అంటే వీళ్ళందరూ బోర్డు మీద చెప్తే ఇంత ప్రాపర్ గా ఎంత చక్కగా ట్రైనింగ్ అవుతున్నారు. శ్యామ్లా మేడం ప్లాన్ చెప్పారండి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ కోసం అండ్ సిస్టమ్ కోసం అండ్ బిజినెస్ ప్లాన్ 100 PV. ఎంత కాన్ఫిడెంట్ గా, అంటే ఎంత లెర్నింగ్ నేర్చుకోవడానికి ఎంత అద్భుతంగా ట్రై చేస్తున్నారండి. నిన్న చాలా ఎక్సలెంట్ ఉంది. మరి ఈ రోజు వాళ్ళని మేడం ప్రెజెంటేషన్ నైట్ అడిగాను ఏం చెప్తారు మేడం అంటే, చెప్తాను మేడం అన్నారు. ఈ రోజు న్యూట్రిషన్ ఇవ్వకూడదని చెప్తున్నారు, యాజ్ ఎ డాక్టర్లా ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదని కూడా చెప్తున్నారు. అలాగే తనకి ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఈ రోజు ఆ రిజల్ట్ ఎంతో మందికి షేర్ చేస్తున్నారు. ఈ నాలెడ్జ్ అంతా ఫ్రీగా వచ్చిందా అండి? బయటికి వెళ్తే మీరు 1,00,000 ఖర్చు పెడితే ఈ నాలెడ్జ్ వస్తుంది, కానీ మన వెస్టీజ్ లో టీమ్ తో ఉండడం వల్ల ఈ నాలెడ్జ్ వస్తుంది. హ్యాపీయే కదండి. నాకు రాదు, లేదు, అసలు ఈ వర్డ్స్ అనేది వదిలేయండి, అమితమైన నాలెడ్జ్ మనం తీసుకుంటున్నాం అని చెప్పి ఒక్కసారి మన అప్లైనర్స్ కి అండ్ మా యూనివర్స్ కి ఎప్పుడు కూడా మన గ్రాటిట్యూడ్ ఉండాలండి. చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. 30,000 తీసుకోవడం అసలు బ్రహ్మ విద్య కాదండి. 200 PV మీరు చేస్తున్నారు. ఒక 40 మందికి ఇది మీరు డూప్లికేట్ చేయించగలిగితే మీకు 30,000 మీ అకౌంట్ లో సమస్య లేదు, పడే తీరుతుంది. 40 మందికి మీరు ఇది నేర్పించాలంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి. 7,000 రూపీస్ నెలకి 200 PV కొంటే ఎంత బెనిఫిట్ పొందుతున్నారా అనేది ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ ఇవ్వగలరండి. అదే సింపుల్ బిజినెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మన వల్లి మేడం సెషన్ మీద మీరందరూ కూడా ఒక చక్కగా కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లీడర్స్ మ్యూట్ ఆన్ చేసుకొని ఒక్కొక్కరుగా మాట్లాడండి. మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా చెప్పారు, ఏ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వకూడదు అని. నిజంగా తెలియకపోవడం వల్ల నష్టం అయితే జరగదు, కానీ లాభం అంటే బెనిఫిట్ రాకపోవడం వల్ల వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇచ్చారు మీకు తగ్గుతుంది అన్నారు, తగ్గలేదు అని బ్యాడ్ ఒపీనియన్ అయితే వాళ్ళకి మన మీద పడుతుంది. కాబట్టి ఇది మాత్రం ముఖ్యంగా తెలుసుకోవాలి, ఏది ఇవ్వడం అన్నది కంటే ఏది ఇవ్వకపోవడం వల్ల మనకి ఆ ఇబ్బంది వస్తుంది అన్నది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఆ విషయం మీరు చాలా బాగా చెప్పారు. అలాగే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్, మీ టెస్ట్ మనీ ఏదైతే ఉన్నదో ఇంచుమించు నాకు కూడా సేమ్ అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. అయితే నాకు కూడా ఇలా ఉన్నప్పుడే నాకు స్పిర్లోన ఒక రెస్పోకేర్ రెండిట్ల వల్ల నాకు చాలా బెనిఫిట్ వచ్చింది. నేను 2 years పాటు అసలు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే లేదు. తర్వాత ఈ మధ్య కొంచెం మళ్ళీ నా రెస్పిరేటరీ సిస్టమ్ తగ్గుతున్నట్టు అనిపిస్తే మళ్ళీ అదే న్యూట్రిషన్ వాడుతున్నాను. కానీ మాక్సిమం అన్ని సప్లిమెంట్స్ కూడా నేను వాడతాను మేడం. మా పిల్లలకు కూడా ఈవెన్ వాడిస్తాను. ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి అన్ని మంచి రిజల్ట్లే వచ్చినాయి. ఇందులో మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ముందు టీమ్ రాలేదన్న నెగటివ్ మైండ్‌ని వదిలేసి, మనకు డబ్బు రావట్లేదన్న నెగటివ్ మైండ్‌ని వదిలేసి, అయితే మనం నేర్చుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తామో మేడం చెప్పినట్టు
ఈ రోజు కాకపోతే ఏ రోజైనా మనం ఎంత ప్రాపర్ నాలెడ్జ్ నేర్చుకుంటామో ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఒక లీడర్ మన కోసం వస్తారు ఖచ్చితంగా. దాని మీదే డిపెండ్ అయ్యి నేను టీం గురించి ఆలోచిస్తూ టీం వస్తది అన్న హోప్ తోటే నేను ఎక్కువగా లెర్నింగ్‌కే ప్రాధాన్యత ఇస్తాను మేడం. ఎక్కడ మీటింగ్ జరిగినా నేను వెళ్తాను. అలాగే నేర్చుకుంటాను. జూమ్ మీటింగ్స్ వల్ల ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్స్ వల్ల నిజంగా నిద్ర బద్ధకాన్ని వదులుకొని చాలా నాలెడ్జ్ జూమ్ వల్ల అయితే నేను నేర్చుకున్నాను. అసలు టీమ్ లేకోకుండా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు నేను గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నాను మేడం. ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇవ్వాలన్న కాన్సెప్ట్‌లోనే నేను తిరుగుతున్నాను. హెల్త్ ఇస్తే మనం ఆటోమేటిక్‌గా వెల్త్ అదే వస్తది. మంచి టీమ్‌లో నా టీమ్‌లో మంచి లీడర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరిచ్చిన సెషను చాలా ఎక్సలెంట్‌గా ఉన్నది మేడం. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలని, వీఎంసీ మెంబర్ అవ్వాలన్న ఉద్దేశంతోటే ఎర్లీ మార్నింగ్ అటెండ్ అవుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఎందుకంటే నేర్చుకోవాలని తాపత్రయం ఎవరికైతే ఉంటదో ఈ రోజు కాకపోతే రేపైనా భగవంతుడనేది మనకివ్వాల్సిన సక్సెస్ ఇస్తాడు. ఎక్సలెంట్ థ్యాంక్ యూ. సెషన్ మీకు థ్యాంక్ నిజంగా థ్యాంక్ యూ మేడం. అయితే మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని, ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై సెల్ఫ్ థ్యాంక్ లక్ష్మి ఫ్రమ్ జంగారెడ్డిగూడెం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. నాకైతే ఒక్కొక్క ప్రోడక్ట్‌కి ఒక్కొక్క టెస్టిమోనీ అండి. ప్రతి ప్రోడక్ట్ కూడా ఉంది. ఒక 10 డేస్ బ్యాక్ ఆఫీస్‌లో లక్ష్మి మేడం ఆఫీస్‌లో ఆయమ్మ ఉంటారు కదా! తను చాలా ఇలా నీరసంగా కూర్చున్నారు మేడం. కూర్చుంటే నేను ఎస్ మేడం. వేసుకోవడానికి ఎప్పుడు కూడా క్యాప్సూల్స్ అన్నీ ఉంటాయి కదా! బ్యాగ్‌లో అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసుకుంటాను. ఏమ్మా అలా కూర్చున్నారు అంటే కాళ్ళు అవి చేతులు పీకేసి కొంచెం నీరసంగా ఉంటుంది. నైట్ నిద్ర పట్టట్లేదు మేడం అన్నారు. అయితే ఒక 5 క్యాప్సూల్స్ స్పిరులినా, 5 క్యాప్సూల్స్ అలోవెరా ఇచ్చాను మేడం. ఇస్తే సూపర్ ఒక మేడం. 4, 5 డేస్ వాడిన తర్వాత అమ్మ ఎలా ఉన్నారంటే మేడం ఏమిచ్చారు మేడం చాలా నీరసం తగ్గింది. రాత్రి చాలా హ్యాపీగా పడుకున్నాను. అరికాలు మంటలు తగ్గాయి. కాళ్ళు చేతులు పీకడం తగ్గాయి అంటే అమ్మ ఇక్కడే ఉంటది. ఒకటి 300, ఒకటి 360 ఉంటది. కొంచెం సాలరీ వచ్చాక ఒక్కొక్కసారి తీసుకో చాలా బాగుంటదంటే మేడం మీరు మళ్ళీ వచ్చినప్పుడు చెప్పండి నాకు డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటానని. బయట ఉంటే మనం ఇలా సజెస్ట్ చేయగలమా మేడం? వెస్టేజ్ లో ఎస్ కాకుండా మేడం. యెస్. చేయలేము. ప్రతి ఎస్ మేడం. ఒక్కదానికి కూడా తలనొప్పి వస్తే గ్యానడాల్ వేసుకుంటాం. కొంచెం నీరసంగా ఉంటే స్పిరులినా వేసుకుంటాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అలోవెరా వేసుకుంటాము. ఏమైనా గైనిక్ రిలేటెడ్ గా ఉంటే శతావరి వేసుకుంటాము. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కటి ఉంది. మా పిల్లలైతే ఏంటి ఇలాగ తయారయ్యో అని మొన్న కొబ్బరి బొండం తెమ్మని చెప్తుంది మా పెద్దమ్మాయి. తెస్తే అలోవేరా ఇచ్చారా? ఎందుకమ్మా కొబ్బరి బొండం ఇద్దరు మా అల్లుడు గారు ఇద్దరు వచ్చారు. వస్తే కొంచెం కడుపులో మంటగా ఉందమ్మా కొబ్బరి బొండంకి వెళ్ళాలంటే అప్పటికే 7 అయిపోయింది. ఇప్పుడు ఎందుకు రోడ్డుకి వెళ్ళి తేడా అని చెప్పి అలోవేరా డబ్బా పట్టుకొని వస్తే అమ్మా ఏంటమ్మా ఇలా తయారయ్యావు నువ్వు అమ్మా ఏంటమ్మా ఇలా తయారయ్యావు నువ్వు కొంచెం గోరువెచ్చని నీళ్ళు అలోవేరా ఇచ్చాను మేడం. ఆ మా చిన్న అమ్మాయికి ఒక్కొక్కసారి అదేంటి నాన్ వెజ్ తింటే మోషన్స్ కాంబిటిక్ ఇస్తాను అనమాట. తినేస్తాం మళ్ళీ అంటే ఇంకెలా ఇంక హాస్పిటల్ ఇంక జోరు లేదు మనకి ఇంకా ఇంట్లో అన్ని ఉంటాయి తీసుకొచ్చి ఇచ్చేసేయడమే ఇంకలాట. అంత మంచి టెస్ట్ మనీ ఉంటుంది మేడం నా దగ్గర నాకైతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నిజమే మీరు అనేది మేడం. మా అబ్బాయి సీరియస్ గా పిలిచి ఇలా రామ్మా అంటే ఏనాన్న అంటే అమ్మా వెస్టీజ్ మల్టీవిటమిన్ ఉంది, వెస్టీజ్ కాల్షియం ఉంది, వెస్టీజ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, వెస్టీజ్ ఆయిల్ ఉంది. అమ్మా వెస్టీజ్ నీళ్ళు లేవా అమ్మా అంటే ఆ ఇంకా కంప్లీట్ గా వెస్టీజ్ వెస్టీజ్ నీళ్లు, వెస్టీజ్ అన్నం, వెస్టీజ్ పప్పు లేదు అమ్మా ఎందుకమ్మా వెస్టీజ్ అంటారు మేడం. కంప్లీట్ గా ఇంకా వాళ్ళు ఎలా అంటే వీళ్ళు అంటే ఆ బ్యాక్ పెయిన్ అంటే కాల్షియం ఇస్తున్నాము, బాడీ పెయిన్ అంటే జ్ఞానోడర్మా ఇస్తున్నాము, అటాక్ అంటే మన వెస్క్యూర్ అప్లై చేస్తున్నాము. ఏదైనా సరే మన దగ్గర లోపలికి వెళ్ళడం తేడం, అవును డాక్టర్ మేడం. దగ్గరికి వెళ్ళే పని లేకుండా. అవును. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఇంకొకరండి ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వల్లి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ అండి. మార్నింగ్. మేడం మీరైతే నాకు చాలా హెల్ప్ చేశారు మేడం. B12 కోసం చెప్పిన వెంటనే నేను B12 తీసుకొని వాడడం వల్ల ఏంటంటే నా చేతులు ఎప్పుడు వంట దగ్గర యూజ్ చేయడం వల్ల చేతులు కాళ్ళు ఎప్పుడు తిమ్మిర్లు ఉండేవి మేడం, బాగా ఎక్కువ ఉండేవి. అలాంటిది నేను B12 ఒక 10 డేస్ వాడేసరికి మొత్తం నాకు ఆ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మొత్తం అన్ని బాడీలో ఎక్కడైతే నరాలు పెయిన్స్ ఉంటాయో అవన్నీ మొత్తం పోయినాయి మేడం. నాకు మంచి రిజల్ట్ వచ్చింది మేడం
B12 వల్ల. షేకింగ్ కూడా తగ్గుతుంది మేడం. షేకింగ్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్ గా షేక్ ఆ, అవుతుంటది కదా బాడీ. ఎందుకంటే నేను కూడా ఎక్కువ మీ యాంగ్జైటీ అయిపోతాను. ఏదైనా తెలుసుకోవాలని తపన ఎక్కువ అన్నమాట. ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా చేసేయాలి మనం అన్న ఫీలింగ్ తో ఉంటాను ఎప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా కొంచెంగా ఆలోచించి నెమ్మదిగా ఉండడం కూడా వచ్చింది మేడం. ఏంటి B12 వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయా అని నాకే అనిపిస్తుంది. మనకు అనిపించినప్పుడే కదా మేడం ఎదుటి వ్యక్తులకు మనం చెప్పగలం. అవును థ్యాంక్ యూ మేడం. మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు మిమ్మల్ని అలా నేను గమనిస్తూ ఉంటాను. మీరు మీరు చెప్పే మాట కానీ, మీరు చెప్పే ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే మైండ్కి వెళ్ళిపోతుంది నాకు. మేడం ఈ రోజు వల్లి మేడం ఇది చెప్పారు. ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. ఈ రోజు మీరు చెప్పిన క్రిల్ ఆయిల్ నేను కూడా ఒక పర్సన్ కి ఇచ్చాను మేడం. ఆమె పెరాసిస్ స్ట్రోక్ పేషెంట్. సరస్వతి మేడం గారు కూడా నాకు వచ్చి ఆవిడ చెప్పడం వల్ల ఆవిడకి మొత్తం కిట్ అంతా పెట్టేసరికి లేచి నించొని ఇప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకొని వాళ్ళ పిల్లలకి వండి పెట్టుకున్నారు మేడం. ఎంత సంతోషం మేడం మనం వెజిటేరియన్స్ గా ఉండగా అవును మేడం. ఉన్నప్పుడు. చాలా థ్యాంక్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఈ సిస్టమ్ లో వర్క్ చేయడం వల్ల ముందు మనం ఎంతో హ్యాపీగా ఉంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ మీ శక్తి ద్వారా మేము ఏదో ఒకటి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో మీరు మచ్ ఇలాంటి మేడం. సూచనలు ఎన్నో ఇవ్వాలి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ గుడ్ మేడం. మార్నింగ్ మేడం, లక్ష్మి సూపర్ మేడం. మేడం. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ వెరీ మచ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి. డాక్టర్ అలీ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు చదివించకపోయినా డాక్టర్ అయిపోయింది మరి మేడం. చదివించకపోయినా అంట. మరి 10th క్లాస్ లోనే పెళ్లి చేసి పంపించేసింది మేడం. మరి చదివించలేదు. అందుకోసమని చాలా ఇప్పుడు డాక్టర్ సూపర్ గా అయ్యాను. చెప్పావమ్మా మేడం. నాకు కూడా డాక్టరే మేడం. నాకు కూడా చెప్పింది ఆ, ఒలి మేడం. నాకు ఎక్కువ తలనొప్పి వస్తే 3 నెలలు నేను డాక్టర్ కాడ తిరిగాను. తలనొప్పి డాక్టర్ కాడికి తిరిగితే అవునమ్మా. నాకు గ్యానోడర్మ్ వేసుకోమని ఆ వేళ రాసి నాకు ఆ బాటిల్ ఇచ్చింది మేడం. ఆ బాటిల్ పూర్తి కూడా నాకు అసలు తలనొప్పే లేదు మేడం. ఉమ్. చాలా సూపర్ తగ్గింది. అంతే వరకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ. బాగా థ్యాంక్ బాగా మొండిగా తయారైపోయింది మేడం. అలాగ ఉంటది అనుకోలేదు నేను. అస్సలు నేను అస్సలు ఊహించుకోలేదు మేడం. ఇంకా భయం లేదు. మా ఒలి మేడం నుంచి పెద్ద డాక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా అంతకంటే నీకు ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. నీ టెస్ట్ మనీలన్నీ ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా అల్లని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు గుడ్ వెనక మార్నింగ్ మేడం. నడుస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సెక్షన్ ఇచ్చారు మేడం. అంతా ఏది ఇవ్వకూడదా, ఏది అంటే ఎవరికి ఏది ఇవ్వచ్చు, ఎవరికి ఏది ఇవ్వకూడదు అనేది 100% మేడం అన్నట్టుగా చక్కగా మంచి సబ్జెక్ట్ థ్యాంక్ యూ మేడం. వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం ఎవరైనా మాట్లాడుతున్నారా? అదే వాయిస్ వినిపించి రాజేశ్వరి గారు. మేడం నా వాయిస్ వినబట్లేదా? ఇప్పుడు చెప్పండి. మరి మీరు మాట్లాడుకుంటున్నారు. మేడం లేదు మేడం. వినబడుతుందా మేడం? గుడ్ మార్నింగ్ వల్లి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సబ్జెక్ట్ అయితే మంచి ఎక్సలెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం. ఎవరు ఏది వాడచ్చు, ఏది వాడకూడదు అన్నది. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా నాలెడ్జ్ అనేది ఈ రకం తీసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పిందని నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా చెప్తాము. కానీ ఆ ప్రాబ్లంకి ఏది వాడచ్చు, ఏది వాడకూడదు అనేసి మంచి నాలెడ్జ్ అనేది తీసుకొని ఇవ్వడం అనేది ఇచ్చారు మీరు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం. నిజంగా మీ బీబీ మేడం అన్నట్టుగా మీరు కూడా ఒక డాక్టర్ అయ్యారు. మంచి సెక్షన్ అయితే తీసుకున్నారు మేడం. సూపర్ మేడం. ఈరోజు జూమ్ అయితే సూపర్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడానండి. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా ఎవరమైనా సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో కాన్ఫిడెంటే
పెరగాలి, ఏ ప్రొడక్ట్ ఆ వ్యక్తికి ఇవ్వచ్చు ఇవ్వకూడదు, అది ఒక్కొక్కరం తీసుకుంటే మాత్రం సక్సెస్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ లక్ష్మి మేడం, విజయ్ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే నెక్స్ట్ వన్ లీడర్స్. మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. ఓకే, వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. వల్లి మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది గుడ్ మేడం. మార్నింగ్. ఇది ప్రోడక్ట్ మనం ఏది ఇవ్వాలి ఏది సజెస్ట్ చేయకూడదు అన్నది చాలా బాగా చెప్పారు మేడం. అలాగే మీ లైఫ్ జర్నీ కూడా చాలా బాగుంది మేడం. టెస్టిమోనీస్ కూడా చాలా బాగున్నాయి మేడం. మన ప్రాపర్ నాలెడ్జ్ అయితే వెస్టేజ్ లోకి వచ్చాక ఆల్మోస్ట్ అన్ని కూడా లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ఇది చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కూడా. ఎందుకంటే ఎక్కువ చదువు లేకపోయినా ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా మనకి నే- చక్కగా తెలుస్తుంది మేడం. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు ఎంత చదివారని అడుగుతున్నారు మేడం ముందు ముందుగా. అలా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా మా ఇంట్లో కూడా అలాగే తెచ్చిస్తుంటే మా మరిది గారు పిల్లలు ఇద్దరు ఆడపిల్లండి. మా బుజ్జి మమ్మీ అన్ని డైరెక్టర్ అయిపోతాయి, గోల్డ్ డైరెక్టర్ అయిపోతాయి, అన్ని డైరెక్టర్లు అయిపోతాయి, అన్నిటికి సజెషన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. డాక్టర్ అయిపోయావు, అన్ని అయిపోయావు, మాకు ఏది కావాలన్నా ఇంత వద్దు, నొప్పి వస్తే చాలు మేడం. బుజ్జి మమ్మీ నాకు పళ్ళు నొప్పి వస్తుంది, నాకేమో రంపు వచ్చింది అంటే తులసి వాటర్ తీసుకోమ్మా, అది తీసుకో, ప్రోటీన్ తీసుకో అని చెప్తుంటే అన్నీ నువ్వే చెప్పేస్తావా, అందరికీ నువ్వే ఆరోగ్యం ఇచ్చేస్తావా నువ్వు అని చెప్తారండి అందరూ. చాలా ఎక్సలెంట్ మేడం. మనకి లీడర్స్ వచ్చినా రాకపోయినా ముందు మనకి ప్రతి ఒక్కటి లీడర్ గా మనం ప్రతి ఒక్కటి నాలెడ్జ్ పెంచుకుంటున్నాం మేడం. దానికి మనం చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి మేడం. చాలా ఎక్సలెంట్, చాలా ఎంజాయ్ చేస్తాను మేడం. నేనైతే నాకు నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ ఒక లేడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బ్లడ్ లోపం ఉందని మాకు ఆల్రెడీ తెలిసిపోతుంది, ఎవరికి ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది. అయితే మీకు బ్లడ్ లోపం ఉంది కదా అంటే అవును మేడం ఇలా ఉంది, బ్లడ్ తక్కువ ఉంది అంటున్నారు అంటే మరి మీరు బ్లడ్ తక్కువైతే మీరు ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, మరి మీరు పాలు తీసుకుంటున్నారా, క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నారా, బీట్రూట్ తీసుకుంటున్నారా, మరి డైలీగా ఆకుకూరలు తినగలరా, టైం టు టైం వాటర్ తీసుకోగలరా, ఇవన్నీ చేస్తేనే కదా బ్లడ్ వస్తుంది, మరి ఏం చేస్తున్నారంటే అవును మేడం అలా సేమ్ అలాగే చెప్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అదే నాకు చెప్పారంటే మరి నేను చెప్పేది అదే కదా. అన్నీ ఆ మనం టైం టు టైం పిల్లలు చూసుకొని భర్తను బయటకు పంపించి పిల్లలు స్కూల్ పంపించి మన ఇంట్లో హౌస్ వైఫ్ గా పనులన్నీ చేసుకునేసరికి మనకి 10 to 11 అయిపోతుంది. అప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకుంటాము, క్యారెట్ జ్యూస్ ఎప్పుడు తీసుకుంటాము, బీట్రూట్ జ్యూస్ ఎప్పుడు తీసుకుంటాము, ఆ పాలు గుడ్డు ఇవన్నీ తీసుకోవడానికి మన టైం ఉండదు కదా మేడం. అందుకని మనకి మన అల్లది ఐరన్ పోలికి సిస్టంలో ఆకుకూరతో క్యారెట్తో బీట్రూట్తో ప్రతి ఒక్కదాంతో కూడా మనకి రెడీ అయ్యి వచ్చింది. సింపుల్ గా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి క్యాప్సూల్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా 3 పాయింట్లు 1 month లో మీకు పెరిగే అవకాశం ఉంది అని సింపుల్ గా మనం చెప్తుంటే సేమ్ మనం ఏదైతే చెప్తున్నామో అది డాక్టర్ కూడా అలాగే చెప్తున్నారండి. ఒక కాలుష్యం విషయంలో కూడా ఓ బోన్స్ ప్రాబ్లం అయినా సరే అదే మాట్లాడుతున్నారు మేడం. అంటే మనకు అన్ని తెలిసిపోతున్నాయి లెక్క. అవును మేడం, అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంకెవరైనా టెస్ట్ మనీ ఇస్తారా అండి? మేడం గుడ్ మార్నింగ్ మేడం. టెస్ట్ మనీ కాదు, ఫీడ్బ్యాక్. సారీ అండి. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వల్లి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, సుజాత మేడం. మేధావులు అందరూ కూడా సైలెంట్ గానే ఉంటారు మేడం. మీరు వస్తారు, సైలెంట్ గా ఉంటారు, ఎవరెవరి దగ్గర ఏంటంటే నాలెడ్జ్ తీసుకోవాలా అనేది మీరు గెయిన్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు మేడం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ హెల్త్ కోసం చెప్పారు అండ్ పాప హెల్త్ కోసం చెప్పారు. నేను కూడా హెల్త్ తీసుకొని మా పాప హెల్త్ లోని ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తానో మీరు చెప్తుంటే నాకు మా పాపదే గుర్తుకొచ్చింది మేడం. అంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు మనం ఏది చెప్పినా సరే వాళ్ళు వినరు. వాళ్ళుగా తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే తప్ప వాళ్ళు మన మాట వినరు. అలాగే మీ పాప కూడా మళ్ళీ విన్నట్టుగా ఉన్నారు. అలాగే మా పాప కూడా ఇప్పుడు అన్ని విని ఇంకా బీటెక్ చేసిన కానీ నైట్ షిఫ్ట్లు టెక్ మహేంద్రలోకి వెళ్ళారని నైట్ షిఫ్ట్ లేస్తే నా అలాగే ఉంటది, సన్నగానే ఏది చెప్పినా వినదు. ఇప్పుడు వెస్టేజ్ లోనే నేను నిలబెట్టాను మేడం. బయట ఎక్కడ కూడా మనం ఎంత చదువుకున్నామో అనేది కాదు కానీ బయట అసలు జాబ్స్ లేవు మేడం.
ఇంకా అవును మేడం 10th డిగ్రీలకి అయితే ఇంకా అస్సలు కూడా ఎక్కడ లేవు. బీటెక్ లో ఎంబీఏలో చేసిన వాళ్ళే జాబ్స్ కోసం ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. కానీ దట్ ఈజ్ మన వెస్టేజ్ లోని 10,000 నుంచి ₹1,00,00,000 వరకు తీసుకునే కంపెనీలో ఉన్నామంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి మేడం. అదొకటి. అవును అండ్ మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగా చెప్పారు మేడం. అంటే థ్యాంక్ ప్రతి యూ ఒక్కరికి మేడం. కూడా ప్రొడక్ట్ అనేది ఇస్తున్నాం మేడం. కానీ మనం చెప్పే టైమింగ్స్ వాళ్ళు మిస్ అయిపోతున్నారు. నిన్న చూడండి, మనం మీటింగ్ అయ్యాక రాజశ్రీ మేడం, మీరు, నేను, బీబీఎం మాట్లాడాం. కానీ మనం అవునవును వాడమనే ప్రొడక్ట్ ఒక విధంగా వాడితే రిజల్ట్ వస్తుంది. వాళ్ళు రిజల్ట్ రాలేదు అనేటప్పుడు కొంతమంది బ్యాక్ అయిపోతున్నారు. దీనివల్ల రిజల్ట్ రావట్లేదని కాదు. ఎందుకు అంటే మీరు చెప్పారు ఐరన్ ఫలిక్స్ అనేది మధ్యాహ్నం వేసుకోవాలి, కాల్షియం అనేది మధ్యాహ్నం వేసుకోవాలి. అది టైమింగ్స్ ప్రకారంగా చెప్పే బాధ్యత కూడా మనకే ఉంది మేడం. ఇది ఇప్పుడు వేసుకోండి, ఇప్పుడు వేసుకోండి, ఇప్పుడు వేసుకోండి అంటే ఒకదానికి ఒకటి వేసుకుంటే, ఎందుకంటే ఇది న్యూట్రిషన్ కాబట్టి, హెవీ ఫుడ్ కాబట్టి అది బలం. కొద్ది బలహీనంగా ఉన్న వాళ్ళకి స్పెర్లునా, కాల్షియం, ఐరన్ వేసుకోమన్నామంటే హెవీ ఫుడ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఎవరికి ఏది ఎలా టైమింగ్స్ ప్రకారంగా ఏది వేసుకోవాలి వేసుకోకూడదు చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్ యూ సో ఇంకొకటి ఏంటంటే మేడం, మనము ఎంత ప్లానింగ్ చెప్పినా సరే వాళ్ళ మైండ్ కి ఎక్కదు మేడం. డెమోస్ ఎప్పుడైతే ఒకటో రెండో డెమోస్ ఇస్తామో వాళ్ళ కళ్ళకి కనిపించాలి. వాళ్ళ కళ్ళకి కనిపిస్తేనే అది నమ్ముతారు మేడం. నిన్న మచ్. నేను వెళ్ళాను, ఫీల్డ్ కి వెళ్ళాను మేడం. ఫ్లాక్సెల్ డెమో ఇచ్చాను. 2 బాటిల్స్ అక్కడ న్యూట్రిషన్ నాకు తీసుకున్నారు మేడం వాళ్ళు. అంటే జనాలు ఇప్పుడు అలా ఉన్నారు. మనకు ఎంత చెప్పినా, ఎంత లక్షలు వస్తాయి కోట్లు వస్తాయన్నా వాళ్ళ ముందు కంటికి ఏం కనిపిస్తుంది అనేదే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు మేడం. ప్రతి ఒక్కరు కూడా ఎంత మనం ప్లానింగ్ చెప్పినా ఒక్క డెమో ఇచ్చినా సరే మనం సక్సెస్ అవుతాం మేడం. ప్రతి ఒక్కరు కూడా నాకు లక్ష్మి మేడం చెప్తారు, టీమ్ తో నువ్వు చూడొద్దు, నువ్వు ఫస్ట్ కనిపించి వినిపిస్తేనే ఎవరైనా సరే నీ వెనకతలు వస్తారు. మనం ఫస్ట్ మన మీద మనం కాన్ఫిడెన్స్ ఉండి మనం నిలబడితే మేడం ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తుంది మేడం. నేనైతే అదే నేర్చుకున్నాను. ఇంత గ్రేట్ వండర్ఫుల్ కంపెనీలో వెస్టేజ్ లో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. మనం అందరూ కూడా గర్వపడాలి మేడం. మన ఇండియా కంపెనీ. ఓకే మేడం. ఎస్ మేడం. ఇంకా ఎస్ ప్రాబ్లమ్స్ మేడం. అన్ని పక్క పెట్టేయండి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకా మీరు థ్యాంక్ యూ మంచిగా చెప్పి ఇంకా మంచి సక్సెస్ అన్ని తీసుకొని ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం. మేడం. నన్ను థ్యాంక్ యూ మేడం. నన్ను చూసి చాలా మంది ఫస్ట్ నేను ఇందులో వెస్టేజ్ లోకి వెళ్ళాను. ఇలాగంటే ఫస్ట్ మనం ఏదైనా పని చేయగానే అందరికి చెప్పేస్తాం కదా, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా అందరికి. అలాగే చెప్తుంటే ఆ వీక్నెస్ చూసి ఫస్ట్ అన్నారు, మీరు నువ్వే వాడాలి ఫస్ట్, నీకే అవసరం అన్నారు మేడం. అన్న వాళ్ళు అవును మేడం. కాల్ చేసి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం కి ఏమి ఇవ్వాలి, బీపీ ప్రాబ్లం కి ఏమి ఇవ్వాలి, గైనికి వేరేది ఉంది, షుగర్ ఉంది, వాళ్ళకి షుగర్ ఉంది, వీళ్ళకి షుగర్ ఉంది అని కాల్ చేసి నన్నే అడుగుతున్నాను మేడం. ఇప్పుడు వాళ్ళు అన్నారు అని నేను అంతే మేడం. తీసుకోలేదు. ఆల్మోస్ట్ 11 months అవుతుంది నేను వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోలేదు. నా పని నేను చేసుకుంటున్నాను మేడం. మీరు అన్నారు కదా కనబడాలి నిలబడాలి అనేసి. కనబడాలి, నిలబడాలి, వినబడాలి కూడా తర్వాత కూడా. ఆ స్టేజ్ కి మనం కూడా వెళ్ళాలి మేడం. వెళ్తారు మేడం కన్ఫర్మ్ గా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, మరి టైం అయింది, ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా అండి? మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వల్లి మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగుంది మేడం ఈ రోజు జూమ్ సెక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్టు ఇప్పటి వరకు మాట్లాడిన లీడర్స్ అందరు చెప్పినట్టు ప్రోడక్ట్స్ అయితే ఇచ్చేస్తాం, కానీ ఏ ప్రోడక్ట్ ఎవరెవరు వాడాలి, ఏ ప్రోడక్ట్ కి ఏది కాంబినేషన్, ఏ ప్రోడక్ట్ ఎవరు వాడకూడదు అనే విషయం ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాలండి. ఇది ప్రతి లీడర్ కి కూడా అవసరమైంది. ఎందుకంటే మనమే ఫీల్డ్ కి వెళ్ళి కొత్త పర్సన్స్ కి మనం ప్రోడక్ట్ ఇస్తాం కనుక ఫస్ట్ మనం తెలుసుకొని అవతల వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. ఈ రోజు ఇది నాకు చాలా బాగా నచ్చింది మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ Yes, మేడం. madam. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి చక్కగా అద్భుతమైన ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. లీడర్స్ ఇంకెవరైనా లాస్ట్ వన్ మాట్లాడతారా అండి? లాస్ట్ ఒక్కరికి ఛాన్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మేడం మార్నింగ్ వెరీ గుడ్ లేటెస్ట్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను వల్లి మేడం మీ పేరు పిలుద్దాం అనుకుంటున్నాను మేడం. నేనే మా వచ్చేసాను విజయ మేడం. మేడం మాట్లాడలేదేంటి, మా విజయ మేడం మాట్లాడలేదు అనుకుంటున్నా మనసులో, మీరు మాట్లాడారు. గుడ్ వచ్చేసాను మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు లీడర్స్ చెప్పినట్టే ఈ ఈ ఏదైతే మీరు ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటది అనమాట. అమ్మో ఇది ఇవ్వచ్చో ఇవ్వకూడదు అనేసి
మాట మాటకి అంటే తెలియనప్పుడు ఖచ్చితంగా అప్పుడైనా కాల్ చేస్తారు కదా, కాల్ చేసి అడగడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని 15 days కి ఒకసారి 1 month కి ఒకసారి మనం ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది మేడం. అండ్ అలాగే మీ టెస్టిమోనీ ఫస్ట్ చెప్పిన రోజు నాకు అసలు చాలా అంటే ఎంత ఫీల్ అంటే ఇంకా చెప్పలేం. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసామంటే అది వేరే విషయం, కానీ పిల్లలు ఫేస్ చేస్తున్నారంటే ఇంకా అసలు తట్టుకోలేని విషయం అన్నమాట. సో చాలా బాధపడ్డాను, కానీ అలాంటి ప్రాబ్లమ్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది అని ఎస్ మేడం. చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. నిజంగా అది మాత్రం మిరాకిలే. మరి నేను ఈ 2-3 months నుంచి ఏం ఫేస్ చేస్తున్నాను, ఎలా నేను రికవర్ అయ్యాను అన్నది నేను ఒక రోజు సెషనే తీసుకుంటానండి. చాలా ఉంది చెప్పడానికి. సో అందుకనే ఇప్పుడైతే మాట్లాడను. ఎక్సలెంట్ మేడం. ఇదే స్పీడ్ తో మీరు ముందుకు వెళ్ళండి. చక్కగా మంచి మంచి జూమ్స్ ఇవ్వాలి. ఇంకా మంచి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంకా అందరికి షేర్ చేస్తూ మంచి ఇన్కమ్, మీ డ్రీమ్ అయితే చిన్నది కాదు మేడం. అది డ్రీమ్ కాదు, అదొక ఛాలెంజ్. అది యాజ్ ఎస్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఆ ఛాలెంజ్ ని మాత్రం మీరు ఖచ్చితంగా గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ మీరు ఏదైతే క్వాలిఫై అవ్వాలో అది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. మీ అప్లైనర్ ఒక్కసారి కాంటాక్ట్ చేసి ఈ రోజు 3,000 పాయింట్లతో డైరెక్ట్ ట్రైన్ వాళ్ళు క్వాలిఫై చేసుకుంటే ఖచ్చితంగా 10,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మరి సిల్వర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఎల్ఓబి తీసుకోవాలండి. మరి న్యూ ఆఫర్ ఎవరెవరైతే చేస్తున్నారో దానికోసం కూడా మైండ్ పెట్టండి. అంటే క్వాలిఫై, నాన్ క్వాలిఫైగా ఎవ్వరు కూడా ఉండొద్దండి. స్టార్టింగ్ లోనే నాన్ క్వాలిఫైగా ఉండిపోతే మనం ఇంకా చాలా యూసీడీ చాలా మరి పైకి వెళ్లాల్సి వస్తుంది. మరి ఉంది కదా, మీరు ప్లానింగ్ కి వెళ్ళి లీడర్స్ ని తయారు చేసుకుంటే హ్యాపీగా క్వాలిఫై అవ్వచ్చు. 100%. మరి క్వాలిఫై ఎవరు కూడా నాన్ క్వాలిఫై అవ్వద్దండి. సైడ్ వాల్యూమ్ అనేది కంప్లీట్ చేసుకోండి. నేను చెప్పాను కదండి, వీక్లీ ఎన్ని ప్లానింగ్స్, మినిమం వీక్లీ ఒక 5 ప్లానింగ్స్ అయినా కంప్లీట్ చేసుకోండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. అగ్రి సీజన్ వచ్చేసింది. మరి ప్రతి ఒక్కరు కూడా అగ్రి ట్రైనర్ గా తయారవ్వాలండి. ఎందుకంటే అప్లైనర్స్ అందరికీ ఉంటారు, ఒకసారి 2 సార్లు వస్తారు, మళ్ళీ మళ్ళీ అప్లైనర్స్ రారు. కాబట్టి అగ్రి ట్రైనర్ గా మీరు మాత్రం తయారైతే ఎవరితో పని లేకుండా అగ్రి అనేది దూసుకుపోవచ్చండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చే యూనివర్స్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరి మన వల్లి మేడం కి థ్యాంక్ యూ చెప్దామండి. అందరం మ్యూట్ ఆన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్ మన వల్లి మేడం కి. థ్యాంక్ యూ వెరీ రేపు జరగబోయే అద్భుతమైన సెషన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. చూడండి మన టాప్ అప్లైనర్స్ అందరూ కూడా మైసూర్ వెళ్తున్నారు. Thank you, madam. హ్యాపీ జర్నీ అని చెప్పండి. మన లక్ష్మీ వాసు గారు మన టీం నుంచి వెళ్తున్నారండి మైసూర్ ట్రైనింగ్ కి. సుబ్బయ్య శెట్టి గారి ట్రైనింగ్ కి. ఒకసారి మేడం కి హ్యాపీ జర్నీ చెప్పండి లీడర్స్. హ్యాపీ జర్నీ మేడం. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ అమ్మా. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ జర్నీ మహేష్ గారు. లక్ష్మీ వాసు మేడం అందరికి కూడా మరి ఎస్రా సార్ కి అందరికి కూడా హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్స్ అమ్మా. మేడం చిన్న రిక్వెస్ట్, మాట్లాడడానికి అయితే నా సెక్షన్ ఎలా ఉందో ఒకసారి చెప్పమానండి మేడం. అవునా మేడం? ఎవరు మేడం? ఎవరు చెప్పమంటారు చెప్పండి. మీ ఎవరైనా చాయిస్. మహేష్ సార్ కానీ మహేష్ సార్ మేడం, లక్ష్మీవాసు గారు, మహేష్ ఆ, సార్ చెప్పండి కానీ మేడం. రాంబాబు కానీ ఎవరో ఒకరు ఫోన్ అటు ఇవ్వండి ఒకసారి, మేడం సెషన్ కోసం చెప్తారు. మేడం సెక్షన్ గురించి కొంచెం స్పీడ్ బ్రేకర్ ఇవ్వండి. మహేష్ గారు నీకే ఓకే మా స్పీడ్ బ్రేకర్ మీరు అడిగారు వల్లి మేడం. మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళు. అడిగారు మీ పేరు రాంబాబు పేరు. విన్నారా అసలు వాళ్ళు? లేదు మేడం, మా ట్రైన్ రాలేదు మేడం, 2 hours లేట్. అవునా? ఓకే. మనం ఈ సెషన్ అయినప్పుడు ట్రైన్ వస్తుంది. వాళ్ళకి 2 hours లేట్ అని చెప్పి తెల్లవారు 5 గంటల నుంచి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు వైజాగ్ రానివ్వండి, చెప్తాను వాళ్ళ పని.